జై హో కిసాన్. రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి అన్నది మా జై హో కిసాన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ముందుగా మేము ఈ తేనెటీగల పెంపకం ద్వారా రైతులు తమ హార్టికల్చర్లో కానీ ఇతర కూరగాయలు ఇతర పెంపకాలలో అదనంగా ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టి లాభాలను ఎలా పొందవచ్చు అనే విషయాన్ని ఈ కూరగాయల పరిశోధనా స్థానం రాజేంద్ర నగర్ వాళ్ళు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మోజర్లలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఇస్తున్నటువంటి షహనాజ్ గారు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మన దేశంలో భారతదేశంలో వ్యవసాయం ప్రధాన రంగం. సో రైతు సోదరులందరూ వ్యవసాయంతో పాటు ఈ అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ పశువులు కూడా చేస్తున్నారు. సో వీటితో పాటుగానే తేనెటీగల పెంపకాన్ని కూడా చేసుకుంటే అధిక ఆదాయంతో పాటు అధిక దిగుబడి, ఎందుకంటే తేనెటీగలు అనేవి మనకి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి, దోహదపడతాయి. కాబట్టి వాటి నుంచి అధిక దిగుబడి వస్తుందనే ఒకే ఉద్దేశంతో మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ద్వారా రైతు సోదరులకు, చిన్నకారు రైతులకు, సన్నకారు రైతులకు, వాటితో పాటు నిరుద్యోగ యువతకు కూడా ఈ తేనెటీగల పెంపకం మీద శాస్త్రీయ పద్ధతిలో శిక్షణను ఇప్పించి మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించే విధంగా మనకి నేషనల్ బీ బోర్డు వారు, ఈ జాతీయ స్థాయిలో నేషనల్ బీ బోర్డు అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది, వారు ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి సహకారంగా వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాలు, మన దేశంలో ఉన్న అన్ని వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల వారు ప్రాజెక్టు రూపంలో ఈ రైతు సోదరులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ తేనెటీగల పెంపకం మీద శిక్షణ ఇవ్వడం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తేనెటీగల పెంపకం మీద చదువుకున్న యువతకి, రైతులకి, మహిళలకు కూడా శిక్షణని కల్పిస్తున్నారు. వీటిలో ఏంటంటే మనకి ఒక 500 కోట్లతోటి మనకి కేంద్ర ప్రభుత్వం నేషనల్ బీ అండ్ హనీ మిషన్ ద్వారా తేనెటీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. మినిమం 2 లక్షల మందికి కూడా ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. వీటిలో ఏంటంటే మనకి తేనెటీగలు ఉద్యాన పంటల్లో ఎక్కువగా పరపరాగ సంపర్కానికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని రైతులు మనకి ఒక ఇన్పుట్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా ఒక ఇన్పుట్, బయో ఇన్పుట్ లాగా మనకి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది సార్. సో ఇక్కడ ఏంటంటే రైతు సోదరులందరికీ మామూలుగా తేనెటీగలు అంటే తేనె మాత్రమే వస్తుందనే ఉద్దేశం ఉంటుంది. తేనెతో పాటు ఇతర ఉత్పత్తులు అంటే మైనం కానీ, రాజాహారం, రాయల్ జెల్లీ, ప్రపోలిస్, బీ వీనోమ్, బీ విషానికి కూడా చాలా మార్కెట్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధికమైన మార్కెట్ ఉన్నది బీ వీనోము, ఈ రాయల్ జెల్లీ. సో వీటి మీద కూడా మనకి రైతు సోదరులకు ట్రైనింగ్ ఇస్తే వారి యొక్క దిగుబడి అంటే ఆదాయం పెరిగేసేసి జీవన అభివృద్ధి బాగా చెందుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ చేస్తున్నాం సార్. ఇక్కడ ఇస్తున్నటువంటి తేనెటీగల పెంపకం పైన ఇస్తున్న శిక్షణ, ఈ శిక్షణ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయాన్ని మనకు షహనాజ్ గారు పూర్తిగా వివరించారు. ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను మనం రైతులకు, వ్యవసాయ అనుబంధాల రంగాలకు సంబంధించిన సమాచారాన్ని మున్ముందు ఇంకా ఇవ్వబోతున్నాము. అందుకే రైతు సోదరులారా, ఇది మీ ఛానల్, మన ఛానల్ కనుక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.